వెల్కమ్ టు ప్రజ్ఞా స్పోర్ట్స్. దాదాపు 7 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గౌతమ్ గంభీర్ మరోసారి టీమిండియా జట్టులోకి అడుగు పెట్టబోతున్నాడు. అయితే ఈసారి వేరే బాధ్యతలతో డ్రెస్సింగ్ రూమ్ లోకి వస్తున్నాడు. టీమిండియాను 2 సార్లు ప్రపంచ ఛాంపియన్ గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన గౌతమ్ గంభీర్ ఇప్పుడు కోచ్ గా భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. రాబోయే 2 ఏళ్లు టీమిండియాకు హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ అని బీసీసీఐ అఫీషియల్ గా ప్రకటించింది. టీ20 ప్రపంచ కప్ టీమిండియా గెలవడంలో కీలక పాత్ర పోషించిన రాహుల్ ద్రావిడ్ స్థానాన్ని గంభీర్ పూర్తి చేయనున్నాడు. గంభీర్ వరుసగా 3 సంవత్సరాలు ఐపీఎల్లో జట్లకు మెంటర్ గా వ్యవహరించినప్పటికీ అంతర్జాతీయ వేదికపై మాత్రము ఏ స్థాయిలోనూ కోచింగ్ అనుభవం లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో గంభీర్ ను కోచ్ గా బీసీసీఐ కోరడం వెనుక కారణాలు ఇవే అని తెలుస్తోంది. క్రీడ ఏదైనా ఎప్పుడు కూడా ఒక ఆటగాడికి గెలవాలనే ఒకే ఒక లక్ష్యం ఉండాలి. ఓటమిని చూసి భయపడకూడదు. గెలవాలనే తపనతోనే బరిలోకి దిగితే విజయం ఖచ్చితంగా మనల్ని వరిస్తుంది. ఇక దీనికి నిదర్శనంగా నిలిచాడు గౌతమ్ గంభీర్. విజయం ఒక్కటే తన మనసులో ఉంటుంది. దానికోసం తాను దేనికైనా సిద్ధమని గంభీర్ ఇంతకు ముందు చాలా సార్లు చెప్పాడు. దీనికి గంభీర్ రికార్డు కూడా ఒక సాక్ష్యం. అతను కెప్టెన్ గా కోల్కతా నైట్ రైడర్స్ ను 2 సార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా మెంటర్ గా మరోసారి గెలిపించాడు. ఇక అతడి కెప్టెన్సీలో టీమిండియా ఆడిన 6 వన్డే మ్యాచ్లలోనూ విజయాలు దక్కాయి. 2007, 2011 ప్రపంచ కప్ ఫైనల్స్ ను ఎవరు మర్చిపోగలరు? రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీ20 ప్రపంచ కప్ గెలవడానికి ముందు టీమిండియా తన ఖాతాలో 2 ప్రపంచ కప్లను మాత్రమే పెట్టుకోగలిగింది. ఇక ఆ 2 ఫైనల్స్ లోనూ గంభీర్ టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేశాడు. దీన్ని బట్టి చూస్తేనే గంభీర్ కి బిగ్ మ్యాచ్లలో ఎంతటి కీలక ఇన్నింగ్స్ లు ఆడాలో అని తెలుసు. గత 10 ఏళ్లలో టీమిండియా చాలా సార్లు బిగ్ మ్యాచ్ల్లో విఫలమైంది. ఇక అటు ఐపీఎల్లో కెప్టెన్ గా మిగిలిన ఆటగాళ్లను ప్రోత్సహించి బిగ్ గేమ్స్ లో గెలిచేలా చేశాడు. ఐపీఎల్ 2012 ఫైనల్, 2014 ఫైనల్లో ఈ విషయం నిరూపణ అయింది. ఈ కారణాలతో టీమిండియాకి కోచ్ గా గంభీర్ ను బీసీసీఐ నియమించడం జరిగినది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.